బ్రహ్మచారి కొన్ని ధర్మములు పెట్టారు. బ్రహ్మచారి ఏది దాచుకోకూడదు, విద్యాభ్యాసం చేయడం ఒక్కటే ప్రధాన ప్రయోజనం, శరీరాన్ని అలంకరించుకునే ప్రయత్నం చేయకూడదు, తాంబూల సేవనం చేయకూడదు. ఎందుకని? ఆ సమయంలో నువ్వు చేయవలసిన పని ఏమిటి? చదువుకోవడమే. చదువుకోవలసిన సమయంలో చదువుకోవడం వినా ఏ ఇతర కార్యక్రమము ఉండవలసిన అవసరం లేదు. ఆ సమయంలో చదువుకున్నదేదో అదే జీవితాన్ని నిర్ణయం చేస్తుంది. ఆ కాలంలో ఎవరు బాగా చదువుకున్నాడో వాడే తదనంతర కాలమునందు తనకు తాను సుఖపడగలడు, తన వారన్న వారందరినీ సుఖపెట్టగలడు. ఆ సమయమునందు ఎవడు అశ్రద్ధ చేశాడో, ఆ సమయమునందు ఎవడు చదవలేదో వాడు జీవితాంతం పరుల మీద ఆధారపడతాడు. వాడిని నమ్ముకున్న వాళ్ళు కూడా పొందవలసినంత సుఖాన్ని పొందలేరు. బాగా చదువుకుని పెద్ద పెద్ద స్థానములలో కూర్చున్నటువంటి వాళ్ళ యొక్క కుటుంబములు పొందినంత సంతోషం తగినంత చదువుకోకుండా ఉంటే, చదవవలసిన వయసులో చదువుకోకపోతే ఆ పరిణతి, ఆ అనుభవం, ఆ స్థానం రమ్మంటే ఎట్లా లభిస్తాయి? సాధన అత్యంత ప్రధానం. ఆ సమయంలో కష్టపడడం అంత ప్రధానం. అసలు ఏ విధమైనటువంటి కోరిక మనసులో ఉండడానికి వీల్లేదన్నారు. నా సుఖం నా నిద్ర, సుఖంగా ఉందా, నిద్రపోయానా, ఆకలిగా పక్వంగా తిన్నానా, రుచికరంగా తిన్నానా, అది కాదు. ఎంత బాగా చదివాను, ఎంత పట్టుకున్నాను, అదే ప్రధానం. అదే నీ జీవితాన్నంతటినీ కూడా సుఖమయం చేస్తుంది. ఆ సమయంలో చదవలేదు, జీవితాంతం ఇబ్బంది. అందుకే బ్రహ్మచర్యాశ్రమమునందు చదువు వినా మీరొక దానిని పెట్టలేదు. అప్పుడు చదువుకున్నదేదో అదే ఆఖరి ఊపిరి వరకు పనిచేస్తుంది. అప్పుడు కలిగిన అనురక్తి ఏదో అదే తరువాతి కాలంలో చక్కటి విషయాలను స్పృశించగలిగిన నైపుణ్యాన్ని ఇస్తుంది. అందుకే బ్రహ్మచర్యమునందు చక్రవర్తులు కూడా కొడుకులు ఇంట్లో పెట్టుకోవాలి, గురువుగారి దగ్గరికి పంపించారు. ఆ క్రమశిక్షణ. ఆయన చెట్టు కింద కూర్చుని పాఠం చెప్తారు, అవే మధురమైనటువంటి అనుభూతులు. ఆ గురువు గారు చెప్పినవే మూట కట్టుకుంటారు, అవి జీవితాంతం పనికొచ్చి అనుష్ఠాన పర్యంతంలో వచ్చి మహాపురుషులు అవడానికి కారణాలయ్యాయి. కృష్ణ భగవానుడంతటి వాడు సాందీపని మహర్షి గురించి అంత గొప్పగా మాట్లాడాడు. అది పట్టుకోవలసిన వయస్సు. అది పట్టుకోవలసిన వయసులో పట్టుకోకపోతే, పట్టుకోనట్టుంటే ఏమవుతుంది? మనం పట్టుకున్నామనుకోవడానికి, పట్టుకున్నామని మురిసిపోవడానికి పనికొస్తుంది, కానీ పట్టుకున్నామన్న విషయం ఆచరణాత్మకం కాకుండా పోతుంది. అది ఇబ్బందులు తీసుకొస్తుంది కదా. అది ఆచరణాత్మకం కావాలంటే జీర్ణం కావాలి. జీర్ణం కావాలంటే జీర్ణమయ్యే వయస్సు బ్రహ్మచర్యం. అది సప్తధాతువుల్లో వెళ్ళిపోతుంది. అందుకని ఆ సమయంలో చదువు వినా ఇంకేం పెట్టాల. అప్పుడు బ్రహ్మచారి ధర్మం, వాడు ఏం తెచ్చుకోవడం, దాచుకోవడం, గొడవ గోదావరి వాడికి ఏం లేవు.